ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ ఓం శివాయ గురువే నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం మహాకాళికాయ నమో నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ ద్రాం దత్తాత్రేయాయ నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వ రాధాకృష్ణాయ నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషి సిద్ధాంతిని, వాస్తు సిద్ధాంతిని. వీక్షకులకందరికీ కూడా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా నవంబర్ నెల మాస ఫలితాలంతా కూడా విశ్లేషణగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే నవంబర్ నెల అనేది కార్తీక మాసము, అత్యంత పుణ్యప్రదాయంగా ఉంటుంది. పరమేశ్వరుడు ఆరాధన, దేవాలయాల్లో అంతా కూడా అభిషేకాలు, హోమాది కార్యక్రమాలు, అన్నదానాలు అంతా కూడా విశేషంగా జరుగుతుంది. కార్తీక మాసం అనేది ప్రధానంగా స్నానానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. కార్తీక మాసంలో విశేషమైన మంత్రస్నానము, ఈ యొక్క సిద్ధ స్నానం అంతా కూడా ఆచరించడం వల్ల, నది స్నానం చేయడం వల్ల, సముద్ర స్నానం చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా కార్తీక మాసంలో అందరు కూడా భక్తులంతా కూడా ఈ యొక్క దీప అలంకరణ చేయడం కానీ చేస్తూ ఉంటారు. ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో కానీ ఈ యొక్క లక్షవత్తి విధానంగా అయినా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో ఈ యొక్క అఖండ దీపారాధన చేస్తూ ఉంటారు, మరియు ఇక్కడ కార్తీక మాసం ప్రారంభం అంతా కూడా జరగడం వల్ల అత్యంత శుభప్రదంగా ఉంటుంది. పరమేశ్వరుడి యొక్క నామస్మరణ వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా ఓం నమ శివాయ, శివాయ గురువే నమ, ఓం నమ శివాయ, శివాయ గురువే నమ ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపం చేయడం వల్ల పరమేశ్వరుడు గురుస్వరూపంగా ఉంటారు కావున గురు కటాక్షరం లభిస్తుంది, మోక్ష ప్రాప్తి లభిస్తుంది, అపముచ్చ దోష నివారణ కలుగుతుంది. ఈ యొక్క పంచాక్షి నామ జపాన్ని ఆచరించడం వల్ల భక్తులకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది, జీవన్ముక్తి కలుగుతుంది, మోక్ష సిద్ధి కలుగుతుంది అని చెప్పేసి కైలాస ప్రాప్తి కలుగుతుందని మనకి ఈ యొక్క కార్తీక పురాణ ఇతిహాసం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. మాస ఫలితాల్లో భాగంగా చూసుకుంటే కార్తీక మాసం అనేది శ్రేష్టమైన మాసంగా, పుణ్యప్రదమైన మాసంగా, శివకేశులకి ఇద్దరికి కూడా ప్రీతికరమైన మాసంగా చెప్పడం జరుగుతుంది. కృత్తిక నక్షత్రం అనేది పౌర్ణమి వేళలో సంభవిస్తుంది కావున ఇది కార్తీక మాసం అని చెప్పేసి అంటూ ఉంటారు. ప్రధానంగా కృత్తిక నక్షత్రంలో పౌర్ణమిని సంభవించినప్పుడు కార్తీక మాసం అనేది వస్తూ ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే కనుక ఈ కార్తీక మాసంలో విశేషంగా స్వల్ప మాత్రం చేతనే భక్తిగా, శ్రద్ధగా పరమేశ్వరుడు ఆరాధన భక్తిగా చేస్తే మీకంతా కూడా మోక్ష ప్రాప్తి లభిస్తుంది, కుబేరత్వం లభిస్తుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది, పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది, జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పోతాయి. జ్ఞాత జ్ఞాత కృతా మహాపాతక దోష నివారణార్థం పరమేశ్వర పూజ అని కరిష్యేత్. ఎప్పుడైనా కానీ పూర్వజన్మలో చేసుకున్న పాపాలు కానీ ఇహ జన్మలో చేసుకున్న పాపాలు కానీ పోవాలంటే పరమేశ్వరుడు ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి. ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో చెరుకు రసంతో మరియు మారేడు పత్రితోటి ఈ యొక్క లక్షపత్రి పూజ ఆచరించడం కానీ, చెరుకు రసంతో అభిషేకం చేసుకోవడం కానీ, తేనెతో అభిషేకం చేసుకోవడం కానీ, నారికెల జలంతో అభిషేకం చేసుకోవడం కానీ, వట్టివేరు అనేది ఉంటుంది, వట్టివేరు ద్రవ్యంతో స్వామివారికి అంతా కూడా అలంకరణ చేయడం, ఆ వట్టివేరునంతా కూడా చల్లగా ఉండేటట్టు చేయడం కానీ చేస్తూ ఉండడం వల్ల పరమేశ్వర అనుగ్రహం వల్ల మీకంతా కూడా పుత్ర పౌత్రాది సమృద్ధినే పరమేశ్వరాయ నమో నమః. పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. పుత్రాన్ పౌత్రాన్ అపౌత్రాన్ దైహిమే పరమేశ్వరాయ నమో నమః అనేది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కార్తీక పురాణంలో ఇతిహాసంలో భాగంగా మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. కార్తీక మాసంలో ఎవరైతే కనుక పరమేశ్వర ఆరాధన మరియు మాధవుడి యొక్క ఆరాధన, మహావిష్ణువు ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారు, శివకేశుల ఆరాధన చేసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది, పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది. ఇక్కడ శివాలయంలో ఏమో ప్రధానంగా చూసుకుంటే విష్ణు నామస్మరణ చేయమంటారు. ఈ యొక్క విష్ణు ఆలయంలో, విష్ణు సంబంధిత ఆలయంలో కానీ ఈ యొక్క శివనామస్మరణ చేయమని చెప్తారు. తద్వారా మీకంతా కూడా శివకేశవులకి భేదం లేదు అని చెప్పేసి మనసులో భావన కలగాలి. ఎవరికి ఏ దేవతలకు కూడా భేదం లేదు, దేవతలంతా కూడా ఒకటే, అందరూ కూడా వరాలిచ్చే దేవుళ్ళే కానీ ఎవరిని కూడా ఈ యొక్క కష్టాలు పెట్టే దేవుళ్ళు ఉండరు. మనం చేసుకున్న కర్మాన్ని బట్టి, మనం చేసుకున్న పూర్వజన్మలో చేసుకున్న జన్మజన్మాంతరమైన కర్మను బట్టి మన కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మన దుఃఖాలు సుఖాలు, ఈ యొక్క భోగభాగ్యాలు, రాజయోగాలంతా కూడా ఆధారపడి ఉంటాయి. అష్టేశ్వర ప్రాప్తి అంతా కూడా ఆధారపడి ఉంటుంది. పుణ్య కార్యక్రమాలు, యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల దేవతలకి శక్తి లభిస్తూ ఉంటుంది. తద్వారా ఈ అభిషేకాది హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల దేవాలయంలో అంతా కూడా దేవతకంతా కూడా శక్తి లభిస్తూ ఉంటుంది. తద్వారా అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది, కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. వాజపేయ శాంతపన బ్రహ్మయజ్ఞాతి శతసహస్ర అశ్వమేధ యాగాది అతిరాత్రి యాగ ఫలితం అంతా కూడా
పరమేశ్వరుడికి అభిషేకం మాత్రం చేతనే లభిస్తుంది. పరమేశ్వరుడు నామస్మరణ మాత్రం చేతనే లభిస్తుంది. అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. లక్షపత్రి పూజ ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా కేదారేశ్వర నోములంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. తద్వారా కేదారేశ్వర అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. ఆ పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం కావాలని చెప్పేసి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి ఈ రకంగా ఉంది. విశ్లేషణాత్మకంగా గ్రహాల యొక్క కూటమి కలీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి, పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. విశేషంగా మీరు అంతా కూడా గ్రహస్థితి చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క శని భగవానుడు అంతా కూడా పూర్వభద్ర నక్షత్రికంగా ఈ యొక్క వక్రగతిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు. మీనరాశిలో సంచారం చేస్తున్నారు. సూర్య భగవానుడు అంతా కూడా అక్టోబర్ 18వ తారీఖు నుంచి ఈ యొక్క నీచ స్థానంలో సంచారం చేయడం, తులారాశిలో ప్రవేశం చేయడం, మరియు నవంబర్ 18 దాకా ఉంటారన్నమాట. నవంబర్ 18 తర్వాత ఈ యొక్క వృశ్చిక రాశిలో సంచారం చేస్తారు. ఈ యొక్క అంగారకుడు అంతా కూడా ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే వృశ్చిక రాశిలో ప్రవేశం అంతా కూడా చూసుకుని వృశ్చిక రాశిలో ప్రవేశం చేస్తారు. అక్టోబర్ 27వ తారీఖు నుంచి ఈ యొక్క వృశ్చిక రాశిలో ప్రవేశం చేసి 45 రోజుల దాకా సంచారం జరుగుతుంది. మరియు బృహస్పతి అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు. మరియు వక్రగతి రుజుమార్గం వక్రగతి అంతా కూడా సంచారం జరుగుతుంది. అక్టోబర్ 18, 19 తారీఖులో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో అత్యంత బలంగా ఉంటారు, అత్యంత శుభుడుగా ఉంటారు. ఈ యొక్క రాజయోగ కారకుడిగా బృహస్పతి అంతా కూడా సిద్ధయోగంలో అంతా కూడా మారడం జరుగుతుంది. బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా 48 రోజుల దాకా డిసెంబర్ 5, 6వ తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ యొక్క ఉచ్చస్థానంలో సంచారం చేయడం, అతిచారంలో సంచారం చేయడం, మరో తిరోగమనం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మరియు ఇక్కడ నీచస్థానంలో శుక్రభగవానుడు అంతా కూడా సంచారం చేస్తున్నాడు. శుక్రభగవానుడు నీచస్థానంలో సంచారం చేస్తున్న శుక్రభగవానుడు నవంబర్ 3వ తారీఖు రోజున 1, 3వ తారీఖు లోపల ఈ యొక్క రాశి మారడం జరుగుతుంది. నెల రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. శుక్ర భగవానుడు, సూర్య భగవానుడు, బుధుడు అంతా కూడా నెల రోజు మారడం జరుగుతుంది. ఇక్కడ శుక్ర భగవానుడు అంతా కూడా తన స్వచ్ఛేత్రమైన తులారాశి ప్రవేశం చేస్తారు. బుధ శుక్రుడు కలయిక జరుగుతుంది. మరియు బుధ భగవానుడు అంతా కూడా ఈ యొక్క నవంబర్ మాసాంతంలో అంతా కూడా మారడం జరుగుతుంది. ఈ యొక్క చతుర్గ్రహ కూటమి అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కార్తీక మాసంలో పరమేశ్వరుడు ఆరాధన, శివకేశుల ఆరాధన విశేషంగా చేసుకోవడం, మరియు ఇక్కడ నవంబర్ 20 తర్వాత మాసాంతంలో ప్రధానంగా మార్గశీర్ష మాసం అంతా కూడా గురు దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరమైన మాసము, తేజోవంతమైన మాసం. మార్గశీర్ష మాసంలో ఎవరైతే కనుక దత్తాత్రేయ ఆరాధన చేస్తూ ఉంటారో దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నమః ఇటువంటి నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం, దత్తాత్రేయాయ దిగంబరాయ దత్తాత్రేయాయ నమో నమః, అత్రిపుత్రాయ అనసూయ సుతయే నమో నమః. ప్రధానంగా అనగాపతి అయిన ఈ యొక్క అనగాస్వామి దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేసుకోవడం మాత్రం చేతనే దత్తాత్రేయాయ గురు శరణం మమ్మ అనే నామాన్ని చేసుకోవడం వల్ల దత్తాత్రేయాయ గురు శరణం మమ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల దత్తాత్రేయుడు స్మరించడం మాత్రం చేతనే భగవంతుడంతా కూడా భక్తవచరుడు స్మరించడం మాత్రం చేతనే భోగభాగ్యాది సమృద్ధి, అష్టైశ్వరాప్తి, మోక్షసిద్ధి లభించే విధంగా అనుగ్రహిస్తాడు. అత్యంత పుణ్యప్రదమైన దేవతగా చెప్పడం జరుగుతుంది. దత్తాత్రేయుడు నామస్మరణ చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. సర్వే పితృణాం శాశ్వత పరబ్రహ్మక శ్రీనివాసిత్యం దత్తాత్రేయ నామస్మరణ చేయడం చేతనే 27 తరాల దాకా పితృదేవతలంతా కూడా శాశ్వతంగా దత్తాత్రేయ లోకంలో, బ్రహ్మలోకంలో, పరబ్రహ్మలోకంలో స్థిర నివాసంగా ఉంటారు. మోక్ష సిద్ధికి లభిస్తుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క విశేషాలంతా కూడా ఈ మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. పరిహారం కూడా చెప్తాం. మీరంతా కూడా పరిహారం ఆచరించండి. మీకు జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మీ జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి, పరిహారం అంతా కూడా యజ్ఞ హోమాది కార్యక్రమాలు, పరమేశ్వరుడు అభిషేక హోమాది కార్యక్రమాలు, లక్షపత్రి పూజా విధానం అంతా కూడా మా పీఠం ద్వారా చేయడం జరుగుతుంది. ప్రధానంగా మీకు జన్మజాతకాన్ని మీరు విశ్లేషణ చేయించుకొని మీరంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. ప్రతి పౌర్ణమికి అమావాస్యకంతా కూడా విశేష హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటాం. రాజశ్యామల యజ్ఞాధికరతలు, పరమేశ్వరుడు రుద్రమంత్రాలతోటి ఈ యొక్క అఘోర పాశ్వత హోమాది కార్యక్రమాలు కానీ, ఈ యొక్క మరియు వారాహిదేవి హోమాది కార్యక్రమాలు కానీ, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు కానీ, విశేషమైన హోమాలంతా కూడా ఆచరించి జన్మజాతకంలో ఉండే గ్రహదోషాలకు నివారణ చేయడం జరుగుతుంది. ఆర్థిక సమస్యలు కానీ, మీకు ఇక కుటుంబ సమస్యలు కానీ, వివాహ యోగం కోసమైనా కానీ ఎటువంటి ప్రశ్నలకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. సంప్రదించండి. తద్వారా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జాతకం విశ్లేషణ చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేయించడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది, అనంత పుణ్య ప్రాప్తి కలుగుతుంది, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశి జాతకులకి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి గ్రహస్థితి అంతా కూడా రాజయోగ కారణమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే కార్తీక మాసంలో మీకు అంతా కూడా యోగకరంగా పరిష్కారం అంతా కూడా ఏ రకంగా ఆచరించాలి, పరమేశ్వరుడు ఆరాధన ఏ రకంగా ఆచరించాలి అనేది తెలుసుకోవడం జరుగుతుంది.
ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా సంచారం చేయడం మరియు శతభిష నక్షత్రానికి మారడం జరుగుతుంది. ఈ యొక్క వక్రగతి అంతా కూడా జరుగుతూ ఉంటుంది. శని భగవానుడంతా కూడా ఇక్కడ శుక్రుడు కన్యరాశి నుంచి తులారాశికి ప్రవేశం చేస్తారు. ఈ యొక్క నవంబర్ నెల 1, 3 తారీఖులో అంతా కూడా తులారాశిలో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది. మరియు ఇక్కడ బుధ భగవానుడంతా కూడా తులారాశిలో సంచారం చేయడం జరుగుతుంది. మరియు అంగారకుడంతా కూడా అక్టోబర్ 27వ తారీఖు నుంచి ఈ యొక్క వృశ్చిక రాశిలో సంచారం చేయడం, ఈ యొక్క సూర్య భగవానుడు నవంబర్ 18వ తారీఖు నుంచి ఈ యొక్క వృశ్చిక రాశి ప్రవేశం చేయడం జరుగుతుంది. తన నీచ స్థానం నుంచి బయటపడిన సూర్య భగవానుడు అత్యంత యోగకరంగా మారుతూ ఉంటారు. ప్రధానంగా రవి సంక్రమణం అంతా కూడా చూసుకుంటే ఇక్కడ అక్టోబర్ 18వ తారీఖు నుంచి నవంబర్ 18వ తారీఖు దాకా ఒక నెల రోజులు సమయం అంతా కూడా ఉంటుంది. ఈ యొక్క నవంబర్ 18వ తారీఖు రోజున ఈ యొక్క వృశ్చిక రాశిలో ప్రవేశం చేస్తాడు సూర్య భగవానుడు అంతా కూడా. సూర్య అంగారక కలయిక అంతా కూడా జరుగుతుంది. మరియు బుధ భగవానుడు కూడా మారడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా యోగకరంగా అష్టైశ్వర ప్రాప్తి కలిగే విధంగా ఉంటుంది. ప్రధానమైన గ్రహాలన్నీ కూడా మారుతున్నాయి. ఈ యొక్క రాహు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే పూర్వభద్ర నక్షత్ర యుక్తంగా ఈ యొక్క కుంభరాశిలో సంచారం చేయడం, మరియు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క కేతు అంతా కూడా ఉబ్బ నక్షత్రంలో అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అంతా కూడా అతిచారంలో ఉచ్చ స్థానంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. ఈ యొక్క అక్టోబర్ 18, 19 తారీఖులో ఉచ్చ స్థానంలో సంచారం చేయడం మేషరాశి జాతకులకి అత్యంత యోగకరంగా మారడం జరుగుతుంది. గురుబలం పెరుగుతుంది, జాతకరీత్యా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగంలో వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. అత్యంత శుభభయంగా ఉంటుంది మీకంతా కూడా. ప్రధానంగా రాహు సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం, కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సింహరాశిలో సంచారం జరగడం జరుగుతుంది. ఈ యొక్క సంచారం అంతా కూడా గోచారిత్య సంచారం ఈ రకంగా ఉంది. కావున మేషరాశి జాతకులు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున విశేషంగా పరమేశ్వరుడు ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రేష్టంగా ఉంటుంది. మారేడు దళాతుడు పరమేశ్వరుడు అర్చించిన అత్యంత శుభప్రదంగా కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది. కార్తీక మాసాన్ని పుణ్యప్రదమైన మాసంగా స్నాన హోమాది కార్యక్రమాలకి పుణ్యప్రదంగా చెప్పుకోవడం జరుగుతుంది. అవకాశం ఉంటే కనుక నది స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ప్రాతకాలంలో లేచి మంత్రస్నానం చేయడం వల్ల యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా పరమేశ్వరుడు నామస్మరణతోటి ఈ యొక్క కార్తీక మాసాన్ని జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడతారు. ప్రధానంగా నల్ల నువ్వులు దానం చేసుకోవాలి. శనివారం శనిహోరలంతా కూడా నల్లతో దానం చేసుకోవడం వల్ల శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది. శనీశ్వర అనుగ్రహం కలుగుతుంది. పరమేశ్వరుడు ప్రీతికరంగా హోమాది కార్యక్రమాలు రుద్రహోమం అంతా కూడా చేయించుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాది కథలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మీరు శుక్ర భగవానుడి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి. అత్యంత యోగకరంగా ఉంటుంది. మేషరాశి జాతకులు సప్తమ స్థానంలో ఇక్కడ శుక్రుడు యోగ స్థానంలో అంతా కూడా మిత్రగ్రహంతో కలిసి ఈ యొక్క సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున శుభప్రదమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఆర్థికంగా ఉన్నత స్థితి కలుగుతుంది. లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి మార్పు కూడా లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కానీ స్థానచలనం కానీ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తే ఈ ప్రమోషన్స్ కూడా మంచి సమయంలో మీకు లభించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో వృత్తి వ్యాపారంలో కూడా లాభాలు అంతా కూడా మాసాంతంలో లభించడానికి ఆస్కారం ఉంటుంది. పెద్దల సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. ప్రధానంగా మీరంతా కూడా మిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి, తద్వారా శ్రేష్టంగా ఉంటుంది. వ్యాపారస్తులు ప్రధానంగా ఈ యొక్క ఫైనాన్షియల్ రంగంలో వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది. ఎంత శ్రమ పడితే అంత సంపాదన ఉంటుంది. కావున పరమేశ్వరుడు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలంతా కూడా ఆచరించండి. గంగాజలంతో, నారికేల జలంతో, ద్రాక్ష రసంతో మరియు చెరకు రసంతో అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించండి. తద్వారా మీకంతా కూడా అత్యంత శుభ ఫలితంగా రావడానికి జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే పరమేశ్వర ప్రీతికరంగా మల్లెపూలతోటి అర్చన విధానం చేయడం వల్ల అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే నవగ్రహాలకి ఆరాధన చేయాలి. అన్నాభిషేకం చేయించుకోవడం వల్ల అప్పుల బాధల నుంచి, రుణ బాధల నుంచి బయటపడతారు. కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. బృహస్పతి మార్పు వల్ల శుభ కార్యక్రమాలు, వివాహాది శుభ కార్యక్రమాలు, గృహప్రవేశ యోగంలో కానీ పాల్గొనడం కానీ జరుగుతుంది. బంధుమిత్రులతోటి ఆహ్లాదకరంగా ఆనందంగా జీవించడానికి ఈ యొక్క మాసం అంతా కూడా శ్రేష్టంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః.